ఒమేగా 3 కానీ అలాగే విటమిన్ డి కానీ వీటి ప్రభావం ఎలా ఉంటుంది మనకి ఈ కాళ్ళ నొప్పుల పైన? సో విటమిన్ డి లోపం, కాల్షియం డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ ఉంటే కూడా ఈ మోకాలు నొప్పులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు సూర్యరశ్మి సన్లైట్ ఎక్స్పోజర్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డి లోపం అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే వాళ్ళు విటమిన్ డి 25 హైడ్రాక్సీ విటమిన్ డి అనే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి విటమిన్ D3 ఎలా లెవెల్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. సో తక్కువగా ఉంటే మాత్రం యూజువల్గా మనం 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి అనేది వారానికి ఒకటి చొప్పున అలా 8 నుంచి 12 వారాలు అడ్వైస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కాల్షియం ట్యాబ్లెట్ కూడా వాళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విటమిన్ డి అనేది సాచే రూపంలో కానివ్వండి, లేదా క్యాప్సూల్ రూపంలో కానివ్వండి, లేదా చూవబుల్ ట్యాబ్లెట్స్ రూపంలో కానివ్వండి, లేదా సిరప్ ఫామ్స్లో కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇవి ఎలాగన్నా వీక్లీ వన్స్ ఒకసారి వాడితే కనుక మాత్రం 8 to 12 weeks, దాని తర్వాత నెల ఒకటి వాడితే కనుక విటమిన్ డి లెవెల్స్ డ్రాప్ కాకుండా ఉంటాయి. సో విటమిన్ డి లెవెల్స్ పాత్ర కూడా ఎక్కువే జాయింట్ పెయిన్స్ వచ్చేదానికి. కీలవాతం టెస్ట్లు అన్నీ తక్కువగా ఉండి విటమిన్ డిఏ తక్కువగా, కీలవాతం టెస్ట్లో అన్ని నెగిటివ్ వచ్చింది, విటమిన్ డి మాత్రం తక్కువగా ఉంది అంటే విటమిన్ డి వల్లే జాయింట్ పెయిన్స్ వచ్చిందన్నమాట. ఓకే సరే, ఇక వైద్యపరంగా చూసుకుంటే మనకి ఈ కీళ్ళ నొప్పులకి ఆయిల్ మసాజ్ కానీ వామ్ వాటర్ బాత్ తీసుకోవడం కానీ ఎంతవరకు ఉపయోగపడతాయి? సో ఈ ఆయిల్ మసాజెస్ కానీ వామ్ వాటర్ ఈ బాత్ కానీ అది కూడా సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి చలిగా ఉంటే రక్త ప్రసరణ తగ్గుతూ ఉంటుంది. సో ఈ ఆయిల్ మసాజెస్ అదంతా చేసుకుంటే కనుక మాత్రం కొద్దిగా అక్కడ లోకల్గా మనకి రక్త ప్రసరణ అనేది మెరుగు అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్తో వాటికి హెల్ప్ అవుతుంది. కానీ మోకాలు లోపల ఏదన్నా కీలవాతం కానివ్వండి, వేరే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది అంటే కనుక మాత్రం దానికి ఇది ఓన్లీ రెమెడీ కాదు. సో ఈ రక్త ప్రసరణ మెరుగు అయ్యేదానికి ఈ మసాజెస్ కానీ అవి కానీ తాత్కాలికంగా ఉపశమనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో చలికాలంలో కీళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందో చాలా వివరంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.